ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చూసుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, దేని గురించి కూడా చింత చేయకండి. తిండి కోసము, బట్టల కోసము, వస్త్రాల కోసము, ఆహారం కోసము, నీ అవసరతల నిమిత్తము కదండి, నాకు అది కావాలి, ఇది కావాలి, దేనికోసం నువ్వు చింత చేయకు. అవన్నిటి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. అన్యజనులు, లోక సంబంధులు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించొద్దు. నీ పరలోకపు తండ్రికి అన్నీ కూడా తెలుసు, నీ అవసరతలు అన్నీ కూడా తెలుసు. తగిన సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ మీకు కావాలని ప్రభుకు తెలుసు. కాబట్టి నీవేం చేయాలంటే మొదట ఆయన నీతిని వెతుకు, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, పరలోకం వైపు చూడు. నిత్య జీవానికి చేరుకోవడానికి ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు కదండి. అప్పుడు దేవుడు నీకు మిగతా అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు వస్తున్నామమ్మా చర్చ్ కంటే, ఏదో నొప్పి పోతుందని వస్తున్నానండి, రోగం పోతుందని వస్తున్నానండి, అప్పులు తిరిగిపోతాయని వస్తున్నానండి, నాకేదో పెళ్లి కాలేదని వస్తున్నానండి, పిల్లలు పుట్టలేదని వస్తున్నానండి అంటున్నారు. వాళ్ళ కార్యాలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ రావడం లేదు కదండి. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అంటే, పరలోకం వెళ్ళడానికి, ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండడానికి నువ్వు మందిరానికి వస్తావు కదండి. ఈ గ్రహింపు ఉండటం లేదు కదండి. ఏదో పొందుకున్నామా, మేము వెళ్ళిపోయినామా కదండి, ఏదో ఇచ్చినారా, ఏదో పొందుకున్నామా, దేవుడు మమ్మల్ని దీవించినాడండి, ఇంకా దేవుడు అవసరం లేదండి అన్నట్లుగా జీవిస్తున్నారు. అన్యజనుల వలె జీవిస్తున్నారు. తిండి కోసము, బట్ట కోసము, సుఖభోగాల కోసము క్రైస్తవులు వెతకొద్దు కదండి. నీకు కావలసిన అవసరతలన్నీ దేవుడు ఇస్తాడు. అయితే పరలోకం వైపు నువ్వు చూడు, దేవుని రాజ్యాన్ని చూడు, దేవుని నీతిని వెతుకు. ఈ లోకంలో దేవుని రాజ్య సంబంధిగా జీవించు. కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమేనండి అని వెతుకున్నట్లుగా ఉండొద్దు. అన్యజనులు, లోక సంబంధులు ఆ విధంగా ఉంటారు. మాకు బట్టలు కావాలి, ఆహారం కావాలి, అవసరతలు తీరాలి, పిల్లలు కావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఏమండి, ఇంకా స్వస్థతలు కావాలి, దీవెనలు కావాలి, ఇవన్నీ దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు. అయితే అన్యజనుల వలె నువ్వు అవి వెతకకు. లోక సంబంధి వలె కేవలం డబ్బుల కోసమేనండి, నాకు డబ్బు కావాలండి కదండి, సుఖభోగాలు కావాలండి, ఇంకా ఏమేమో కావాలండి, ఈ లోక సంబంధిగా జీవించకు. పరలోకం వైపు చూడు, క్రీస్తుని చూడు. ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించు. నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు. అయితే ప్రభువు అనుగ్రహించే ఆ నిత్య జీవం కొరకు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. పొద్దున్న లేవగానే ప్రార్థన చెయ్యి. నీ గురి ప్రభు అయి ఉండాలి. మందిరానికి వెళ్ళాలి. ఈరోజు నేను ఏ పని పెట్టుకోను, బైబిల్ చదువుతున్నాను, నేను ఇంకెక్కడికి వేరే దాంట్లో డిస్టర్బెన్స్ అవ్వను. కొంతమంది టీవీలే చూస్తూ ఉంటారు, సుఖపడతా ఉంటారు, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి. మొదట ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. లోక సంబంధిగా జీవించకు. పాపము, శాపము అది నరకానికి తీసుకెళ్తుంది. క్రీస్తు వైపు చూడు, దేవుని రాజ్యాన్ని వెతుకు, పరలోకాన్ని వెతుకు. ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. బైబిల్ చదువు, మందిరానికి వెళ్ళు, ఉపవసించి ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి లోకాన్ని, పాపాన్ని జయించు, శరీరాన్ని జయించు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మాకేమేమో అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీరుస్తారు అన్న విశ్వాసం మాకు ఉంది ప్రభు. అలాంటి బలమైన విశ్వాసాన్ని అనుగ్రహించండి. అల్ప విశ్వాసాన్ని తీసేయండి. అన్యుల వల్లే మేము ఉండొద్దు. క్రీస్తుని వెతుకుతూ, పరలోకాన్ని వెతుకుతూ, నిత్య జీవం కొరకు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని, మా అందరినీ బలపరచమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.